హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కానీ ఎన్కౌంటర్స్ వినిపిస్తున్నాయి. మావోయిస్టు రహిత భారత్ అనేటటువంటి మాటలు పదే పదే వినిపిస్తున్నాయి. అంతేకాకుండా కొంతమంది ఆర్మీ సోల్జర్స్ కలిసి ఒక శవాల దిబ్బ ముందు డాన్స్ చేస్తూ హాహాకారాలు పెడుతున్నటువంటి శబ్దాలు మనం ఇంటర్నల్గా ఊహించుకుంటున్నట్టుగా చాలా హృదయ విదారకంగా ఇట్లాంటి దృశ్యాలు చూస్తున్నాం. ఒక దగ్గర కుప్పబోసి శవాల్ని కాలుస్తున్నటువంటి విజువల్స్ కూడా మనందరినీ విచారానికి గురి చేస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా మధ్య భారతంలో జరుగుతున్నటువంటి మావోయిస్టుల ఏరివేత అనేటటువంటి కార్యక్రమానికి సంబంధించి మనం లోతుల్లోకి వెళ్ళినట్టయితే ఆపరేషన్ కగార్ అనేటటువంటి మాట మనం వినాల్సి వస్తుంది. ఆపరేషన్ కగార్ అంటే ఏంటి? అసలు ఆపరేషన్ కగార్ పేరుతోటి భారతదేశ కేంద్ర ప్రభుత్వం ఎందుకు మధ్య భారతంలో తిష్టేసి కూర్చుని ప్రతి 2-3 కిలోమీటర్లకు ఒక చోట బలగాలను ఏర్పాటు చేసి సైనిక బలగాలను ఏర్పాటు చేసి చెక్ పోస్టులు పెట్టి ప్రజలందరినీ కూడా పైనుంచి కిందికి ఎందుకు సోదా చేస్తున్నారు? ప్రజల యొక్క మానవ హక్కులను కూడా హరించే విధంగా ప్రతి చోట వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు. అసలు ఏముంది ఆ అడవుల్లో? ఏమైంది అసలు మావోయిస్టులకి ప్రభుత్వానికి అన్నది ఆలోచించినట్టయితే ఆపరేషన్ కగార్ గురించి మనం పూర్తి స్థాయిలో తెలుసుకుంటే తప్ప దీనికి సమాధానం దొరకదు. ఆపరేషన్ కగార్ ఎక్కడ మొదలైంది అంటే చరిత్రలో వివిధ రూపాల్లో ఆపరేషన్ కగార్కి సంబంధించినటువంటి సంఘటనలు ఉన్నాయి. వేరే వేరే ఆపరేషన్స్ ఉన్నాయి. అవన్నిటి లోతుల్లోకి వెళ్ళకపోయినా కేవలం ఆపరేషన్ కగార్ని తీసుకున్నా గత సంవత్సరంన్నర 2 సంవత్సరాల్లోపు ఎంతోమంది అమాయక ఆదివాసీలు హత్యాకాండకు గురై ఆ తర్వాత ఎంతోమంది స్త్రీలు అత్యాచారాలకు గురై చిన్న చిన్న పిల్లలు కూడా పాలు తాగుతున్నటువంటి పిల్లల్ని కూడా మన కేంద్ర ప్రభుత్వ బలగాలే అత్యంత పాశవికంగా హింసించి చంపినటువంటి ఘటనలు ఉన్నాయి. అంతేకాకుండా వేలాది మంది ఆదివాసులు ఎట్లాంటి నేరము చేయకుండానే తప్పుడు కేసులతో జైళ్లలో ఈ రోజుకు కూడా మగ్గుతున్నటువంటి దాఖలాలు మనం చూడొచ్చు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మనందరికీ తెలుసు భారతదేశం సహజ ఖనిజాల విషయంలో చాలా ఉన్నతమైన సంపద కలిగింది అని చెప్పేసి. ఇక సహజ సంపద అనేటటువంటి అంశం గుర్తొచ్చినప్పుడు ముఖ్యంగా ఖనిజ సంపద మీద ఎవరికి ఎక్కువ కన్ను ఉంటుంది? కార్పొరేట్లకే కదా. ఎందుకంటే అడవిలో నివసిస్తున్నటువంటి ఆదివాసి ఏ చెట్టుకున్నటువంటి పండో ఆకో కాయనో తప్పిస్తే ఆ చెట్టు మొత్తాన్ని నరకడానికి కూడా ఇష్టపడరు. ఈ సందర్భంలో మరి భూమి లోతుల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద మీద ఉండేటటువంటి కన్ను కార్పొరేట్లకే ఉంటుంది. ఆ కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్నటువంటి ప్రభుత్వాలకే ఆ అడవి మీద కన్ను పడుతుంది. సో చిన్నగా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆపరేషన్ కగార్ అనేది బయటకు మావోయిస్టులను ఏరివేస్తున్నట్టుగా కనిపిస్తున్నటువంటి చర్య కానీ లోపల మాత్రం అంతకు విరుద్ధంగా జరుగుతున్నటువంటి ఒక దుస్సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వము, ఒక దేశ ప్రభుత్వం తన సొంత బిడ్డలైనటువంటి మావోయిస్టులను ఆదివాసులను చంపేస్తుందంటే ప్రభుత్వానికి ఏం అవసరం? రాజ్యాంగ వ్యతిరేకంగా అక్కడ బలగాలను పెట్టి మరి ప్రజలను హింసించి ప్రజల యొక్క ప్రతి చర్య మీద నిఘా పెట్టి కనీసం వాళ్ళ మానవ హక్కులు కూడా అక్కడ స్వేచ్ఛగా ఉండనివ్వకుండా అందరినీ చంపేసి చాలామందిని జైళ్లలో వేసే అవసరం ప్రభుత్వానికి ఏముంది? ఇవన్నీ చూసినట్టయితే ఆపరేషన్ కగార్ యొక్క లక్ష్యం కేవలం కార్పొరేట్లకు భారతదేశ సహజ ఖనిజ సంపదను కట్టబెట్టాలి అనేటటువంటి ఒక పెద్ద లక్ష్యం. ఇదొక కుట్ర, ఇదే కనిపిస్తుంది. నిజానికి చాలామంది ఎవరైతే రైట్ వింగ్కి సంబంధించిన వాళ్ళు కానీ బీజేపీ అనుకూలురు కానీ లేకపోతే ఎవరైతే ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ అవ్వచ్చు లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఓట్లు వేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఏమంటారంటే మావోయిస్టుల వల్లనే ఇదంతా జరుగుతుంది, మావోయిస్టులే లేకపోతే అసలు అక్కడ ఎట్లాంటి హంగామా ఉండదు, గలాటాలు ఉండవు, కాబట్టి మావోయిస్టులను ఏరివేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ చర్యను మనం అందరం కూడా ఆహ్వానించాలి. మావోయిస్టుల వల్ల ఏం లాభం ఉంది సమాజానికి? మావోయిస్టుల వల్లనే కదా ఈరోజు ఆదివాసులు అత్యంత నిర్బంధానికి గురవుతున్నారు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి, అట్లాంటి మాటలు వినిపిస్తున్నాయి. వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే సరే ఈరోజు శాంతి చర్చలు అనేటటువంటి ఒక అంశం తెర మీద ఉన్నది కాబట్టి నిజంగానే మావోయిస్టులు ఇప్పటికే ఒప్పుకుంటున్నారు. పలు దఫాలుగా వాళ్ళు శాంతి చర్చల కోసం ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో నిజంగానే శాంతి చర్చలు నెలకొని మావోయిస్టులందరూ కూడా మధ్య భారతంలో ఉన్నటువంటి దండకారణ్యాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టయితే మరి ఈ దమనకాండ ఆగుతుందని మీరు అనుకుంటున్నారా? మీరు అనుకుంటుండొచ్చు, కానీ బుద్ధిజీవులుగా ఉన్న వాళ్ళు, ఆలోచించే స్తోమత గల వాళ్ళు మాత్రం దాన్ని కాదు అంటారు.
ఎందుకంటే ఆ అడవిలో ఉన్నటువంటి మావోయిస్టులతో కాదు కేంద్రానికి ఉన్నటువంటి సమస్య, అక్కడ ఉండేటటువంటి ఆదివాసులు, అక్కడ నివాసమై ఉంటున్నటువంటి ఆదివాసులతోనే అసలు చిక్కంతా. ఈరోజు మన చెట్లను నరికివేస్తూ ఉంటే మనం వెళ్ళి మన ప్రాణాలను అడ్డుపెట్టకపోవచ్చు, కానీ అడవిలో ఉన్న ఆదివాసులు అట్లా కాదు. చెట్టుని నరికితే తల్లిని నరికినట్టుగా భావిస్తారు. ఒక్క చెట్టు నరికితేనే ఇంత భావిస్తున్నారు. మరి ఖనిజాలని వెలికి తీయడం కోసం లక్షలాది చెట్లను నరికివేస్తాము అంటే ఏ ఆదివాసి కూడా ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ బ్లడ్లో, ఇప్పుడు మోదీ బ్లడ్లో నిజంగా సింధూర్ ఉందో లేదో పక్కన పెడితే ఆదివాసుల బ్లడ్లో ఖచ్చితంగా ప్రకృతికి సంబంధించిన ఆరాధన అనేది ఉంటుంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ససేమిరా అంటారు చెట్లను నరకడానికి, ఆ భూముల్ని కార్పొరేటీకరణ చేయడానికి. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ అక్కడ మావోయిస్టులు ఉన్నా లేకపోయినా, నిజానికి అక్కడ మావోయిస్టులు ఉన్నారు అంటున్నారు, కానీ ఆ మావోయిస్టులు ఏం చేస్తున్నారు? చాలామంది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళతో నేను స్వయంగా మాట్లాడినప్పుడు తెలుస్తుంది ఏంటంటే, మావోయిస్టులు ఉండటం వల్లనే ఈరోజు నేను పెన్ను పట్టుకోగలిగాను. మావోయిస్టులు ఉన్నందుకే కాస్తో కూస్తో భయంగా ప్రభుత్వాలు మాకు పథకాలను అందజేస్తున్నాయి. మావోయిస్టులు ఉన్నారు అనే భయం వల్లనే మా గ్రామంలో సారాయి కానీ నాటు మందు కానీ లేకుండా ఉంటుంది అనేటటువంటి మాటలు వినబడ్డాయి. మరి ఈ నేపథ్యంలో మావోయిస్టులు పేరుకి చేతిలో గన్నులు ఉంటున్నాయి, వాళ్ళు సాయుధులుగా ఉంటున్నారే తప్ప వాళ్ళు నిజంగా ఎవరిని చంపేశారు? రాజకీయ నాయకుల్ని తప్ప ప్రజల్ని ఎప్పుడైనా పొట్టన పెట్టుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయో మావోయిస్టులు? రాజకీయ నాయకుల్ని చంపినట్టుగా కూడా ఉన్నటువంటి కేసుల్ని వెలికి తీస్తే ఆ రాజకీయ నాయకులు చేసినటువంటి కుట్రలు మావోయిస్టులు చేసిన వాటికంటే ఎక్కువ ఉంటాయో ఉండవా? అసలు మావోయిస్టులు ఎందుకు ఇంట్రడ్యూస్ అయ్యారు గ్రామాల్లోకి, అడవుల్లోకి? గ్రామాభివృద్ధి కోసమే కదా. ఇట్లా ఒకటి మనం కామన్ సెన్స్ని ఉపయోగిస్తూ ఆలోచించగలిగితే సమస్య యొక్క మూలాలు ఎక్కడున్నాయో, కేంద్ర ప్రభుత్వానికి ఏం కావాలో, ఒకవేళ బీజేపీ ప్రభుత్వమే దిగిపోతే తర్వాత వచ్చే ప్రభుత్వం బాగుంటుందా, మరి మాకు ఆల్టర్నేట్ ప్రభుత్వం ఏంటి, సలహా ఇవ్వండి అని కొంతమంది అడుగుతున్నారు. ఆల్టర్నేట్ ప్రభుత్వాన్ని కాదు, రాజ్యం యొక్క స్వభావమే ప్రజల కోసం కాదు. అది దురదృష్టవశాత్తు రాజ్యం యొక్క స్వభావం ఈ రోజుల్లో పెట్టుబడిదారీ వ్యవస్థకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు డైరెక్ట్గా పదవుల్లో ఉండలేక, ప్రధానమంత్రిగానో హోంశాఖ మంత్రిగానో ఉండలేక ఇట్లాంటి నామమాత్రపు మనుషుల్ని, అంటే అమిత్ షా, మోదీ లాంటి వాళ్ళను పదవుల్లో కూర్చోబెట్టి ఈరోజు వాళ్ళకి కావాల్సినటువంటి ఖనిజాలను, భూములను, సహజ సంపదను, ఆదివాసుల ప్రాణాలు ఇట్లా ఒకటేమిటి మీ జీవితాలు, మా జీవితాలు, ప్రతి ఒక్క భారత పౌరుని జీవితాలు కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఈ రోజు ఉన్నటువంటి రాజ్యపు స్వభావం ఏంటి అంటే, ప్రజల కోసం, ప్రజలకు అనుకూలంగా పాలన సాగించడం అనేది పక్కన పెడితే ఈరోజు పాలకవర్గం పూర్తి స్థాయిలో కార్పొరేట్లకు కుక్కల్లాగా పనిచేస్తుంది అనే దానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. ఆదివాసులకు సంబంధించి కాదు, ఆపరేషన్ కగార్కి సంబంధించే కాదు. సో ఈ బేసిక్ ఐడియాని ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఆపరేషన్ కగార్ మీద మీకు ఇంకా లోతైన అంశాలు తెలియాలి, ఇంకా లోతైన విషయం తెలియాలి అనుకుంటే మీరు కామెంట్ చేస్తే నేను ఎపిసోడ్ వైజ్గా కూడా దీన్ని రిలీజ్ చేస్తాను. థ్యాంక్ యూ.